కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు తెలుసో తెలియకనో ఏదో జరగడం వల్ల మీరు మీ మొత్తం మీరు పోయినారు. దానికి ఇప్పుడు మేమేమి ఇప్పుడు ఆల్రెడీ సమాజం బాధపడుతుంది. మీరు అందరితోనే మీ దాంట్లో మీరు ఉన్నారు. మేము మీ దాంట్లోకి వస్తలేము. నేను చెప్తా, మేము ఊకెళ్ళిపోతే మేము చెప్తున్నాను. సమాజంలో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే దేశ వ్యతిరేక విధానాలు ఏర్పడుతున్నాయి మనకి మతాల వల్ల. మనం మంచిగా ఉందాం అందరం అన్నదమ్ముల తోడు జరుగుతున్నాగా ఇవన్నీ తోడు పెట్టుకున్నా ఎందుకంటే మనం అందరం అన్నదమ్ముల గతంలో ఎన్నో సరే కొన్ని అనుభవాల వల్ల ఇబ్బంది పన్నాం మనం. కానీ ఇప్పుడు అందరం ఏకంగా అవుతాం. ఈ మతాల వల్ల ప్రపంచాలే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం వద్దు మనం మంచిగా ఉన్నాం అంతే అంటే నేను చెప్తున్నా. అంటే మనకు పొరపాటు మనం అందరం ఒకటే అంతే కదా. మనం ఇంతే మనం అనుకునేది ఏం లేదు. ఇప్పుడు వాస్తవం అంటే భగవంతుడు అంతా ఒకటే మన సనాతన ధర్మంలో. కానీ ఒక మతం వల్ల దేశాలే కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. మనం విడిపోకూడదు. మంచిగా ఉన్నాం అంతే తప్ప మనకి ఏం లేదా. ఇంకోటి అట్లా తీవ్రంలో మనకి మన దేశ ఐక్యత అనేది మనకి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? అది మీరు వెళ్ళిపోండి వాళ్ళని. మేము కూడా ఎప్పుడైనా ఇంకోటి మీ దాంట్లోకి రానికి మాకు హక్కున్నా కూడా మేము రాలేకపోతాం. ఎందుకంటే ఇంకా మీకు చెప్పాలా, మేము ఇంకా టైం ఉంది మాకు చెప్పనికే. మీ ఇంట్లోకి వచ్చి మేము కన్విన్స్ చేసుకునికే. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాలు జరిగినవచ్చు మనకు తెలియకుండా. కానీ కొన్ని తెలుసుకొని ఆల్రెడీ అందరం ఒకటి అనేది భావం ఏర్పడింది. దాన్ని బట్టి మనము అందరం ఒకటి ఏదో దేశాన్ని మనం భద్రంగా పెట్టుకున్నాం. దానికోసమే లేకుంటే అంతే 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 అంతే. అయితే క్షేమం అంటే మనకున్న మనం అందరూ హిందూ మతం అన్న హిందూ, నువ్వు హిందూ, మన పెద్ద కూడా హిందే. అయితే మనకి ఇక్కడ ఏముందంటే ఈ వ్యవస్థలకి మనల్ని ప్రతి ఒక్కరు ఓ రోజులు మార్చుకొని నష్టపోతున్నాం. ఒక్క మనిషి మారితే దేశ ఐక్యత పోతుంది. దానికోసమే తప్పు, అదే తప్పు బండి తాగం దానితో ఇప్పుడు నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకపోతే నాకు ఇట్లనే చెప్తే నేను కూడా మీలాగానే మాట్లాడాలా. కానీ బైబిల్ ద్వారా నెమ్మది వచ్చింది, మనశ్శాంతి. సరే ఓటైనావు. మేము మందు పంచడానికి మన దాంట్లో మస్తున్నాయి హిందువుల సంస్కృతంలో మనకి. ఎందుకంటే ఒక బైబిల్ అనే కాదు మన దాంట్లో మనం చేసుకోవాలనేది మనకి సంకల్పం వచ్చింది. ఎక్కడ మనకు మంచి అనిపిస్తుంది తప్పదులే. ఎందుకంటే ఒక మనిషికి ఒక నచ్చినప్పుడు మార్చలేదు. మీ పేరు? నా పేరు నరేష్. నా పేరు ప్రసాద్. అట్లా బాగా నెమ్మది లేని పరిస్థితులు, డబ్బులు అంతా నెమ్మది లేనప్పుడు బైబిల్ వాక్యం చదువు నెమ్మది వచ్చిందని మా పరిస్థితి ఏముందంటే మాకు ఘోరం. మేము ఎందుకంటే మాకు తక్కువ చెప్పుకోవాలి చెప్తున్నాం. 3 తరాలు మాకు ఈ వ్యవస్థ మాకు నచ్చింది. భక్తరాజు ఉన్నప్పుడు ఆయన వల్ల కూడా మేము నేర్చుకున్నాం మంచి మాట. వాస్తవం ఇది తలుచుకున్నాడు ఎప్పటికైనా మనిషిని. అయితే ఇక్కడ ఏముందంటే ఐక్యత లోపం అవుతుంది. అవును, అది సంతోషం. నేను మోదీ కూడా ఏమని చెప్తా, ఎందుకంటే మొట్టమొదటి ప్రధానమంత్రి ఇజ్రాయల్ దేశం పోయి బైబిల్ పట్టుకొని బోధించింది మోదీ. ఎవరు చేయలే, ఇందిరాగాంధీ చేయలే, రాజీవ్ గాంధీ చేయలే, ఎవరు చేయలే. అన్ని మతాలను గౌరవిస్తాం మనం. ఫస్ట్ పోయిన ఆయననే, మోదీ ఎవరు పోలే. ఫస్ట్ పోయి బైబిల్ పట్టుకొని అందరికి చదవడానికి చెప్పి పుస్తకాలు ఇచ్చిన ఆయన స్పీచ్.